ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వైష్ణవి మర్డర్ కేస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అన్నం తినలే 2 డేస్ నుంచి సరిగ్గా అన్నమే తింటలేను. సరిగ్గా 19 ఏళ్ళు అయినా ప్రేమించాడని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళని ఒప్పించావు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోపోయినా సరే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న గుళ్ళో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఉంటున్నారు. యాక్చువల్ గా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు ఈ పెళ్లి. ఇద్దరు ఒకే క్యాస్ట్, కానీ డబ్బు ప్రాబ్లం ఈగో ప్రాబ్లం నాకేం తెలియదు. కానీ అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నారంట. అబ్బాయి అంటే అల్లుడుగా కాకుండా కొడుకుగా కూడా చూసుకుంటున్నారంట. మరి ఏమైంది? వీళ్ళిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అందులో వీడియోస్ కూడా చేస్తున్నారు. రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇస్తారు వీళ్ళు. ఈ అమ్మాయి చనిపోయే 2 రోజుల ముందు కూడా ఒక వీడియో పెట్టింది. ఒకసారి ఆ వీడియో చూడండి. 2 డేస్ నుంచి నేను అన్నమే సరిగ్గా తింటలేను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. 2 డేస్ నుంచి ఖచ్చితంగా చెప్తున్నా మీకు, అన్నమే తింటలేను నేను. ఇప్పుడు మీ ముంగట్నే నేను ఫోన్ చేస్తాను. The person you have called is speaking to someone else. You can. ఈ అబ్బాయి కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంట. నైట్ పూట వెళ్ళి 2-3 రోజుల నుంచి వస్తున్నాడంట. అది ఏంది ఇంట్లో వాళ్ళు అడిగితే నువ్వు ఎందుకు మెమ్మనాన్న ఇంటికి వెళ్తున్నావు అంటే ఏదో ఆస్తి తగాదులు ఉన్నాయని చెప్తున్నాడంట. అయితే ఈ అమ్మాయి తరపున కూడా ఆస్తి బాగానే ఇచ్చారంట కట్నం కింద. అయితే ఒక రోజు రాత్రి గొడవ అయింది. గొడవ అయితే కత్తి తీసుకొని పొడిచాడంట వీడు. ఆ అమ్మాయికి రక్తం కారుతున్నా కానీ అమ్మాయి నన్ను కాపాడన్నా సరే ఇడు తలుపేసి బయటకు వచ్చి కూర్చున్నాడంట. తర్వాత పొద్దున అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అటు వెళ్తుంటే ఏం బయట కూర్చున్నావు అంటే నవ్వుతూ బండి వేసుకొని వెళ్ళిపోయాడంట. ఏం సమాధానం చెప్పలేదంట. తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చి తలుపు తీస్తే ఆ అమ్మాయి రక్తం కారుతూ శవమై ఉంది. అండ్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. ఈ వీడియో కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.